ఈ సీక్రెట్ ఫ్రూట్తో చేసే రా బనానా కర్రీ గురించి చాలా మందికి తెలియదు. ఒకసారి ట్రై చేయండి. ఆ ఫ్రూటే కోకుమ్. కోకుమ్ బాడీని కూల్గా ఉంచడంతో పాటు డైజెషన్లో కూడా హెల్ప్ చేస్తుంది, అలాగే ఎసిడిటీ తగ్గిస్తుంది. రండి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. డ్రై కోకుమ్ని కాసేపు సోక్ చేసి మిక్సీలో గ్రైండ్ చేసి పల్ప్ ఎక్స్ట్రాక్ట్ తీసుకోండి. రా బనానాని పీల్ చేసి మీడియం పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అందులో సాల్ట్, చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్, కొరియాండర్ పౌడర్, కోకుమ్ ఎక్స్ట్రాక్ట్ యాడ్ చేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో ఆనియన్, టమాటో, ఫ్రెష్ కోకోనట్, సాల్ట్, చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్, టర్మరిక్ పౌడర్, ఫ్రైడ్ రెడ్ చిల్లీస్, కోకుమ్ ఎక్స్ట్రాక్ట్ వేసి స్మూత్గా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. మ్యారినేట్ చేసిన బనానాస్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి. ప్యాన్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత గార్లిక్, కర్రీ లీవ్స్ వేసి ఫ్రై చేయండి. తర్వాత ప్రిపేర్ చేసుకున్న మసాలా యాడ్ చేసి లిడ్ పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 minutes కుక్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రైడ్ బనానా యాడ్ చేసి ఇంకో 5 minutes సిమ్మర్ చేసేయండి. చివరిగా ఫ్రెష్ కొరియాండర్ లీవ్స్తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోండి. సింపుల్గా చేసి ఈ కొంకణి స్టైల్ కోకుమ్ రా బనానా కర్రీ రైస్తో సూపర్ టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.